హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అలానే ఇంకా చిన్న రిక్వెస్ట్ అండి, స్కిప్ మాత్రం చేయకండి. ఇది మనకి చాలా హెల్ప్ చేసే తరుణం అన్నమాట. ఏంటంటే మీకు చాలామంది తెలిసి ఉండేదండి, అయితే 2 తెలుగు రాష్ట్రాలకి బుట్టమ్మాయి అండి పునర్విక అని చెప్పేసి ఒక తీవ్రమైన వ్యాధితో బాధపడతా ఉంది. మా వంతు కొంత గొప్ప మేము సహాయం చేస్తున్నాము. అలానే మీరు కూడా హెల్ప్ చేస్తారని మనసారి కోరుకుంటున్నానండి. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అయితే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. ఎందుకంటే ఇన్స్టాలో చాలా వందల మంది, వేల మంది హెల్ప్ చేస్తా, అలానే ఫండ్ కలెక్షన్ చేస్తూ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్నాను అన్నమాట. వాళ్ళకి సంబంధించిన అమౌంట్ వాళ్ళకి వెళ్ళాలని. ఇంకా నాకు తోచిన సహాయం మేము చేస్తున్నాము, మీరు కూడా చేస్తారని మనసారి కోరుకుంటున్నాను అనమాట. ఆ బొడ్డమ్మ విషయం తెలిసిన కాంచి మా మనసు ఏదో గిలుగా ఉంటా ఉంది. ఆ పరిస్థితిలో నా సువాసన అయినా ఒకటే, వేరే అమ్మాయి అయినా ఒకటే, ఎవరైనా ఒకటే, మనం కాపాల్సిందిగా మన బాధ్యతగా ఈ తరుణం వచ్చింది కాబట్టి, అంటే ఈ సమయం వచ్చింది కాబట్టి అందరూ వీలైనంత వరకు రూపాయి నుంచి 100 రూపాయల లోపైనా 1000 రూపాయల లోపైనా మీకు తోచిన సహాయం చేయండి. అప్పటికి లేని పక్షంలో ఈ వీడియో షేర్ అని చేయండి, సరేనా? ఇంకా అంతే కదా, అది బొడ్డమ్మ మాత్రం చాలా ఇబ్బంది పడతా. ఒక్క ఇండిషన్ వచ్చేసి 16 కోట్లు. 16 కోట్లు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా సంపాదించగలుగుతారు? అదే మనం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే. 16 కోట్లు అంటే వామ్మో అని అంటాం. ఒక 5 లక్షలు, 1 లక్ష రూపాయలు పెట్టాలంటేనే మన మద్దతులకి చాలా కష్టం. అది అలాంటిది 16 కోట్లు పెట్టి, అది కూడా దేవుడు అవకాశం ఏంది ఎలాగిచ్చాడంట బుడ్డమ్మ పరిస్థితిలో. 16 కోట్లు పెట్టిన అమ్మాయి బ్రతికిద్దన్న ఆలోచన, కాన్ఫిడెన్స్ ఇచ్చారు చూసావా? అందుకు మన ధైర్యంగా ఉంది. ఇప్పుడు మన దగ్గర మన మద్దతులు సహాయం చేయకపోయినా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి, పవన్ కళ్యాణ్ సార్కి, అలానే ముఖ్యమంత్రులకి, వీళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయబడింది అనుకో, వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు, క్షణాల్లో. అయినా మన తోచిన సహాయం మనం కూడా చేయాలి కాబట్టి మీరు కూడా హెల్ప్ చేయండి, చేస్తారని మనసారి కోరుకుంటున్నాను. బ్యాంక్ డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి, చూడండి, ఓకేనా? ఫోన్పే చేసేద్దాం మరి, మనకు తోచిందంత. అది